హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది పాలకూరతో చేసిన చపాతీలు అనమాట. చాలా టేస్ట్గా ఉంది, హెల్తీ కూడాను. పాలకూర తినని వాళ్ళైతే ఇలా చపాతీ చేసి పెట్టచ్చు పిల్లలకి. ఇదైతే పాలకూర ఉల్లి కారం అనమాట. ఎప్పుడు పప్పే కాకుండా ఇలాంటి రెసిపీస్ని కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా పాలకూర చపాతీలని ప్రిపేర్ చేయడం చూపిస్తున్నాను. కొంచెం వేడి నీళ్ళలో ఈ పాలకూరని ఇందులో వేసి ఒక 2 నిమిషాలు ఆగాక ఇది మొత్తం ఇలాగా వడిలిపోతున్నట్టు ఉంటుందన్నమాట. కుక్ అవుతుంది. కొంచెం దీన్ని మిక్సర్ జార్లో వేసుకొని మనం కొన్ని చపాతీలు చేస్తున్నాం కాబట్టి కొంచెం పాలకూరనే వేసాను. ఒక కట్టలో పావు వంతు వేసాను అంతేను. 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి కూడా వేసి మెత్తగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇందులో 2 కప్పులు గోధుమ పిండి తీసుకొని సరిపడా ఉప్పు వేసుకొని ఇది గ్రైండ్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, కొంచెం వాటర్ పోసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగో పిండిలో మనం నీళ్లు పోసి కలుపుతాం కాబట్టి. ఇప్పుడు మొత్తము కూడా ఉప్పు వేసాము, ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము. కొంచెం వాము వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇందులో కొంచెం వాము, అలానే కొంచెం పెరుగు వేస్తే ఏమవుతుందంటే మెత్తగా వస్తుందన్నమాట. ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇంకా మీ ఇష్టం అన్నమాట. ఇవన్నీ వేసుకొని మొత్తం పిండికి బాగా పట్టించాలన్నమాట. వీటన్నిటిని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండి ముద్దల్లే కలుపుకోవాలన్నమాట. ఈ పాలకూర తినని వాళ్ళు, పిల్లలు ఎక్కువ తినరు కదా, పప్పులో వేస్తే ఎక్కువ తినరు, ఇష్టపడరు. సో ఇలా చపాతీ చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎప్పుడు నార్మల్గా చేసుకునే చపాతీల కన్నా ఇలా అప్పుడప్పుడు ఇలాంటి చపాతీలు కూడా ట్రై చేస్తే బోర్ కొట్టకుండా ఉంటుందన్నమాట. తర్వాత మనం ఆయిల్ కూడా వేసి కలిపితే చపాతీ పిండి స్మూత్గా ఉంటుందన్నమాట. మామూలు చపాతీ పిండిలో కూడా ఆయిల్ వేసి కలుపుతాం కదా, సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మామూలుగా చపాతీలు చేసేసుకొని ప్యాన్ మీద వేయించేసుకోవటమే. దీన్ని ఇలా మడతలు పెట్టుకొని చేసుకుంటే పరాటా లాగా ఉంటుందన్నమాట. పొరలుగా చాలా మెత్తగా కూడా వస్తుంది. ఇలాగా చపాతీ చేసుకొని ప్యాన్ మీద కాల్చుకోవటమే. మీరు ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. మీకు ఎలా వచ్చింది టేస్ట్ అనేది కామెంట్ చేయండి. అంతేను. ఇప్పుడు దీన్ని ప్యాన్ మీద కాల్చుకోవటమే 2 వైపులా. మీరు బటర్తో అన్నా కాల్చుకోవచ్చు, లేదు అంటే ఆయిల్తో అన్నా కాల్చుకోవచ్చు, మీ ఇష్టము. మామూలు ప్యాన్ మీద కాల్చుకుంటే ఈ విధంగా వస్తుంది. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో, చాలా టేస్ట్గా కూడా ఉందన్నమాట. ఇదండి చపాతీ పరాటా. కానీ ఇప్పుడు నేను పాలకూర ఉల్లి కారం చూపిస్తున్నాను. నేను ఒక కట్టే చపాతీ చేశాను, అలానే ఇలా ఉల్లికారం కూడా చేస్తున్నాను. 4 ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసుకొని ఒక పెద్ద వెల్లుల్లిపాయ అయితే ఒకటి సరిపోతుంది. ఆ వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. సరిపడా కారం, ఈ పాలకూరకి సరిపడా కారం ఉప్పు కారం కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఉప్పు ఈ పాలకూరకి సరిపడా ఉప్పు వేసాను, అలానే కారం కూడా 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను అనమాట. స్పూన్ కాదు, ఒక గరిటెడు అనమాట, చిన్న గరిటెడు. ఇప్పుడు మొత్తం ఇలా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇలాగ పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ అయినాక కొన్ని తాలింపులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి మాత్రమే వేసాను, పప్పులు ఏం వేయట్లేదండి. ఇది సరిపోతుంది తాలింపు. కరివేపాకు కూడా వేయాలి. తర్వాత ఈ ఉల్లికారం అనేది వేసేసి వేయించుకోవాలన్నమాట. బాగాను నూనె సపరేట్ అయ్యే విధంగా దగ్గరికి వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ అండి ఈ పాలకూర ఉల్లికారానికి. ఇది బాగా దగ్గర పడేటట్టు వేయించుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇలా దగ్గర పడిపోయింది కదా, సపరేట్ అయిపోతుంది పాన్ నుంచి. సో ఇప్పుడు దీన్ని సన్నగా తరిగానండి పాలకూరని. పాలకూర మొత్తాన్ని ఇందులో వేసేసి కలుపుకొని మూత పెట్టి ఒక 5 to 10 minutes ఉంచితే కూర అయితే రెడీ అయిపోతుంది. ఈ పాలకూరలో కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదా, దాంతో మొత్తం మగ్గిపోతుంది అనమాట. ఇదిగోండి, మూత తీస్తే ఇంకొంచెం కుక్ అవ్వాలన్నమాట, ఇంకొంచెం దగ్గర పడాలి. ఇదిగోండి, ఇంకొంచెం దగ్గర పడితే పాలకూర ఉల్లికారం కూర అనేది రెడీ అయిపోతుంది. ఇంకా దగ్గర పడిపోతుందండి. అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా చేసామా అని తెలియదు అనమాట, అంత బాగుంటుంది టేస్ట్. మీకు ఈ రెండిట్లో ఏ రెసిపీ బాగుందనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.